మీరు అన్నట్టుగానే పార్లమెంట్లో బీజేపీకి మోడీకి పేరు ఉంది కాబట్టి గెలుస్తామనేటువంటి బ్రహ్మ అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు. అంటే ఈ పేరు కాదు, ఇక్కడ పేరు కాదు. ఇవాళ యూరియా బస్తాలు తీసుకున్నా, డిఏపి బస్తాలు తీసుకున్నా, సబ్సిడీలు ఇచ్చి ఇక్కడ రైతులు వచ్చేసేమో వాళ్ళు 250 రూపాయలు ఇస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం 2100కు పైగా వాళ్ళు సబ్సిడీలో వాళ్ళు భరించడం కావచ్చు. ఇట్లా అనేక అంశాల మీద ఒకటి రెండు అని చెప్పబడదు. నేనేమంటున్నానంటే ఒక మర్రి చెట్టుకి ఎట్లయితే ఊడలు ఉంటే ఆ విధంగా దేశానికి అభివృద్ధి పదంలో ఆ విధంగా పథకాలు ఇస్తూనే మళ్ళీ దేశ ఆర్థికంలో నష్టం కాకుండా అన్ని రకాలుగా కాపాడుకునే ఘనత భారతీయ జనతా పార్టీ చేస్తాం. నరేంద్ర మోడీ పేరు మీద మేము ఎక్కువ ఎంపీలు గెలుస్తాం, ఒక్కొక్క స్థానానికి 10 మంది పోటీ పడుతున్నట్టున్నారు. పడాలి అంటే ఎవరైనా బీజేపీ ఏడుంది అన్నోలోకే వచ్చి చూడాలి మళ్ళీ ఇక్కడ. అది అంటే ఇప్పుడు ఈ 10 మందిలో ఒకరికి టికెట్ వస్తే 9 మంది వెళ్ళిపోయేటట్టు అనమాట. ఎందుకు వెళ్తాము? ఇప్పుడు పోయినామా? మేము సనత నుంచి అడిగినాం, శశిధర్ రెడ్డి గారికి ఇచ్చారు, నేను వెళ్ళిపోలే కదా, పార్టీలోనే ఉన్నా కదా. క్రమశిక్షణమైన కార్యకర్తగా బీజేపీలోకి వచ్చిండ్రు అంటేనే ఒక 1 year అయితేనే కథం అయిపోతుంది. ఇక్కడ గాలి అంతా బాడీలోకి వెళ్ళిపోతుంది. అలాంటి 11 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా, డెఫినెట్ గా పార్టీ లైన్లోనే ఉంటాం. సికింద్రాబాద్ నేను అడగట్లేదు, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి సీట్ అది. నేను అడుగుతున్నది జహీరాబాద్ కూడా ఎందుకు అడుగుతున్నారు, మీకేం సంబంధం అని అనొచ్చు కూడా మీరు. జహీరాబాద్ అనేది అక్కడ హిందుత్వవాదం ఎక్కువ ఉంది, తర్వాత కాపు బలిజ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది. కాపు బలిజ అనేది దాదాపుగా కాపులు బలిజలు ఒకటే కాబట్టి లింగాయతులు. ఇంకో విషయానికి వచ్చిన రెడ్డి ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇటు హిందుత్వవాదము, ఇటు ఈ 3-4 కులాలు, తర్వాత ఒక మహిళగా ఒక బీసీగా నాకు టికెట్ ఇస్తారనే నమ్మకం నాకుంది. ఇచ్చి పార్టీ ఆశీర్వాదంతో ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. గెలిచే సీట్ని పికప్ చేసుకున్నారు మీరు? గెలిచే సీటు కాదు, హైదరాబాద్ ఇచ్చినా చేస్తా, మరి హైదరాబాద్ కూడా గెలుస్తా, గెలుస్తాం. అవును, హిందుత్వవాదం హిందువులకు కొంత ఇప్పుడు వెనకటి రోజుల లెక్క లేదు. ఇవాళ హిందుత్వం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించే స్థితిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ హైదరాబాద్ కూడా గెలుస్తాం. ఎక్కడిచ్చినా నేను పోటీ చేస్తాను.